ఈకోసిస్టమ్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్. ఈకోసిస్టమ్ అండ్ దేర్ కాంపోనెంట్స్ చూద్దాం. ఈకోసిస్టమ్ అండ్ దేర్ కాంపోనెంట్స్ ఏంటిదంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ న్యాచురల్ ఈకోసిస్టమ్ ఉంది, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ ఉంది, లేక్ ఈకోసిస్టమ్ ఉంది, టెస్ట్ ఈకోసిస్టమ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ ఉంది. ఎన్ని ఉంటున్నాయి దీని లోపల చూద్దాం. An ecosystem is a fundamental unit of nature. An ecosystem is a fundamental unit of nature while living organisms interact among themselves and also with the surrounding physical environment. Ecosystem vary greatly in size from a small pond to large forest లేదా sea సముద్రం. Many ecologists regard the entire biosphere as a global ecosystem. సో మొత్తం ఈ ఎంటైర్ బయోస్ఫియర్ని గ్లోబల్ ఈకోసిస్టమ్గా పరిగణిస్తారన్నమాట. యాజ్ ఏ కంపోస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ ఎకోసిస్టమ్స్ ఆన్ ఎర్త్. యాజ్ ఏ కంపోస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ ecosystems on earth. Since this system is too big, కాబట్టి ఈ సిస్టమ్ చాలా పెద్దది అండ్ కాంప్లెక్స్ టు బి స్టడీడ్ అట్ వన్ టైం. ఒకటేసారి చదవాలనుకుంటే ఇది కష్టం కాబట్టి, ఎందుకంటే ఇది చాలా పెద్దది కాంప్లెక్స్ కాబట్టి అని చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈస్ కన్వీనియంట్ టు డివైడ్ ఇట్ ఇంటూ టూ బేసిక్ కేటగిరీస్, నేమ్లీ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. ద న్యాచురల్ ఈకోసిస్టమ్ ఇంక్లూడ్ ఏంది చూడండి. మళ్ళీ న్యాచురల్ సిస్టమ్ మళ్ళీ రెండు విధాలు డివైడ్ అయింది ఇక్కడ. న్యాచురల్ ఈకోసిస్టమ్ ఇంక్లూడ్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ ఆఫ్ వాటర్ అండ్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ ఆఫ్ ది ల్యాండ్. న్యాచురల్ ఈకోసిస్టమ్ అనేది రెండు విధాలు డివైడ్ అయింది, ఇదొకటి. ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ ఆఫ్ వాటర్ అండ్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ ఆఫ్ ది ల్యాండ్. బోత్ టైప్స్ ఆఫ్ natural and artificial ecosystems have several subdivisions. చూడండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం న్యాచురల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఉంది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ ఉన్నాయంట. అదే వాడు ఇప్పుడు చెప్పబోయేది మనకు. రైట్, ఫస్ట్ మనకి ఈ చాప్టర్లో న్యాచురల్ ఈకోసిస్టమ్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ ఒకటి. సో న్యాచురల్లో మనం చూసినట్టుగా ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ చూసినాము, తర్వాత టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ చూసినాము. చూడండి, న్యాచురల్ ఈకోసిస్టమ్ దీస్ ఆర్ న్యాచురల్లీ ఇవి దీని గురించి చెప్తున్నాడు. న్యాచురల్ ఈకోసిస్టమ్ ఏంటంటే దీస్ ఆర్ న్యాచురల్లీ అక్కరింగ్ ఈకోసిస్టమ్స్. ఓకే, న్యాచురల్ అక్కరింగ్ ఈకోసిస్టమ్స్. దెర్ ఈజ్ నో రూల్ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సచ్ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్. దీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ మెయిన్లీ ఇంటూ టూ టైప్స్. ఒకటి ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అండ్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్. నెక్స్ట్ చూడండి, న్యాచురల్ ఈకోసిస్టమ్లో రెండు రకాలు, ఇదొకటి. బేస్డ్ ఆన్ ద salinity of water, three types of aquatic ecosystems are identified. మెరైన్ సముద్రము, ఫ్రెష్ వాటర్ అండ్ ఎషురీ. సో ఎక్యూరిష్ అంటే బ్రాకిష్ వాటర్ ఇది. సో దీని అర్థమైంది ఇది బ్రాకిష్ వాటరే, సముద్రపు నీళ్ళు, నది నీళ్ళు కలిసే చోట. ద మెరైన్ ఈకోసిస్టమ్ ఇదేంది? మెరైన్ ఈకోసిస్టమ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ద ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. మెరైన్ ఈకోసిస్టమ్ ఈజ్ ద largest of all the aquatic ecosystems. Marine ecosystem is the most stable ecosystem. సముద్రం అంటే ఇది సముద్రం. ఓకే, మోస్ట్ స్టేబుల్ ఈకోసిస్టమ్. నెక్స్ట్ మీకు ఫ్రెష్ వాటర్ చెప్తాను, తర్వాత ఈశ్వరం చెప్తాను. ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ ఏంటంటే ద ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ ఈజ్ ద స్మాలెస్ట్ aquatic ecosystem. Freshwater ecosystem includes river, lakes, ponds, etc. The freshwater ecosystem is divided into two groups. ఒకటి lentic and lotic.
లెంటిక్ లోటిక్, లెంటిక్ లోటిక్, లెంటిక్ లోటిక్. ద స్టిల్ ద స్టిల్ ద స్టిల్ వాటర్ బాడీస్ the still water bodies like ponds, lakes, reservoirs, etc. fall under the category of the lentic ecosystem. Lentic ecosystem. Whereas streams, river and flowing water bodies, streams, river and flowing water bodies are called the lotic ecosystem. The communities of the above two types are called lentic, lotic communities respectively. The study of freshwater ecosystem is called the LIMN. ఇది బిట్టున్నాయండి. The study of freshwater ecosystem is called as the limnology. పక్క అడుగుతాడు దీని మాత్రం. limnology. రైట్. నెక్స్ట్ ఈస్టేరియన్. ఓకే, ఈస్టేరియన్, ESTUARING, ఈస్టేరియన్ ఈకోసిస్టమ్. ఈస్టేరియన్ ఈకోసిస్టమ్ అంటే బ్రాకిష్ వాటర్ ఈకోసిస్టమ్ అని అర్థం. నది నీళ్లు, సముద్ర నీళ్లు కలిసే చోటని బ్రాకిష్ వాటర్ ఈకోసిస్టమ్ అంటారు. దీన్ని కూడా ఈస్టేషన్ ఈకోసిస్టమ్ అంటారు. సో ఈస్టేషన్ ఈజ్ ద జోన్ వేర్ రివర్ జాయిన్స్ ద సీ. సీ వాటర్ ascends up into the river twice a day, రోజుకు 2 సార్లు, twice a day. Effect of high tidal and low tidal. Effect of high tides and low tides. Effect of high tides and low tides. The salinity of water in an estuary. The salinity of water in an estuary also depends on the season. During the rainy season, outflow of river water. అంటే వర్షాకాలంలో రివర్ పొంగి పొలుతుంది కదా, దాన్ని అవుట్ఫ్లో ఆఫ్ రివర్ వాటర్ మేక్స్ ద ఎషోరీ అంటే ఇది లెస్ సెలైన్ అండ్ ఆపోజిట్ అక్కర్స్ డ్యూరింగ్ ద సమ్మర్. ఓకే, ఎషోరీ లెస్ సెలైన్ అండ్ ద ఆపోజిట్ అక్కర్స్ డ్యూరింగ్ ద సమ్మర్. తర్వాత చూడండి, ఎష్యూరైన్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ విత్స్టాండింగ్ ద ఫ్లక్చువేషన్స్ ఇన్ salinity. సముద్రపు యొక్క salinity ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఎష్యూరేషియా ఆర్గానిజమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ది విత్స్టాండింగ్ ద ఫ్లక్చువేషన్స్ ఇన్ salinity. సో ఇది బ్రాకిష్ వాటర్, సముద్రపు నీళ్లు మరియు నది నీళ్లు కలిసే దాన్నే ఎష్యూరేషియా ఈకోసిస్టమ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది సముద్రము, ఇది తర్వాత ఫ్రెష్ వాటర్ అంటే ఇది నదుల నుంచి వచ్చేటివి, రివర్స్, లేక్స్, పాండ్స్ అన్నట్టు. వర్షపు నీరు సింపుల్ చెప్పాలంటే ఇది చూడండి, ఇది లిమినాల్, ఇది పాయింట్. ఓకే, రైట్. సో దీంట్లో మనకు ఆక్వాటిక్ ఈకోసిస్టంలో మనకు ఒకటైంది. ఓకే, నెక్స్ట్ లేక్ ఈకోసిస్టమ్. ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్లో మనకు 1, 2, 3 సబ్ డివిజన్స్. ఇప్పుడు నెక్స్ట్ లేక్ ఈకోసిస్టమ్.